హోలీ స్పిరిట్, నీకే మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధానపు దినమున తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. నాయన, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను, మా జ్ఞానము చేతనైనను కాదు గాని మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. సత్య స్వరూపియగు ఆత్మ నీవై ఉన్నావు నాయన. ఇదిగో నాయన, మీరు మా మధ్యలోనికి రండి. మీకు పూర్తి సమయం ఇస్తున్నాము ప్రభు, మీకు పూర్తి సమయం ఇస్తున్నాము నాయన. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయము ప్రభు, మీ ఆత్మ నడిపింపు మాకు కావాలి ప్రభువా. ఇదిగో నాయన, ఏలియా దగ్గరికి వచ్చిన దైవదూతలు మాకు తోడుగా ఉంచండి. ఇదిగో నాయన ప్రభు, యాకోబు ఏ అనుభవంలోకైతే వెళ్ళినాడో మమ్మల్ని అనుభవంలోనికి నడిపించండి ప్రభువా. ఈ లైవ్ లో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో ప్రభువా, వారిని మీరు దర్శించు ప్రభు, వారితోని మీరు మాట్లాడండి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, నీకు వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. మీ ఆత్మ సహాయము మాకు కావాలి ప్రభువా, మీ ఆత్మ సహాయము మాకు కావాలి. మాకు దయచేయి ప్రభువా, మీ ఆత్మ సహాయం మాకు దయచేయి, దయచేయి నాయన. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నీకే వందనాలు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచుతాము. నీకే స్తోత్రం. మమ్మల్ని నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మీ అగ్నిలో మమ్మల్ని కాల్చివే ప్రభువా. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, ఆనాడు మీరు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వేలాది ప్రజలు మీ ప్రసంగం వినుటకు వచ్చి ఉన్నారు. అట్టి అనుభవంలోనికి ప్రభువా మమ్మల్ని నడిపించు ప్రభువా. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. మమ్మల్ని పునరుద్ధాన శక్తి చేత నింపండి ప్రభువా. మాకు ఇంకా మీ శక్తి కావాలి, మాకు మీ అభిషేకము కావాలి. నీకే స్తోత్రాలు. మీరు సహాయకుడు నాయన, మాకు సహాయం చేయండి. వాక్యం చెప్పుటకు, వాక్యం వినుటకు జ్ఞానమును, వివేకాన్ని మాకు దయచేయండి ప్రభువా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ లైవ్ కార్యక్రమం అంతా కూడా ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిపించుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారో మీ అందరికీ మా సంఘం తరపున, మా సేవ తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని గడిచిన వారం అంతా కూడా ఆయన కృపారెక్కల చాటున మనల్ని భద్రపరిచినాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ దినము వర్తమానము ద్వారా మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మన యొక్క జీవితంలో మనము ఎన్నో పరిస్థితుల గుండా మనం వెళ్తుంటాం, ఎన్నో బాధల గుండా వెళ్తుంటాం. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన సమస్య అనేది ఏర్పడుతుంది. ఒకరికి ఒక సమస్య ఉంటే మరొకరికి ఒక సమస్య ఉంటుంది. అయితే ఆ సమస్యలన్నీ కూడా మన బాధ, మన వేదన, మన కష్టము, మన హృదయంలో ఉన్న భారం అంతా కూడా దేవుని మీద వేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు నిన్నును బట్టి చింతించుచున్నాడు. హల్లెలూయా. ఈ దినాంశము మీ చింత యావత్తు దేవుని మీద వేయడం. హల్లెలూయా. మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి.
మనము ఎన్నో రకాల బాధల గుండా మనం వెళ్తూ ఉంటాం. మనము భరించలేని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనం ఎన్నో ఆలోచనలలో పడిపోతూ ఉంటాం. మనము ఏది కూడా జయించలేని పరిస్థితి కొన్ని సందర్భాలలో ఏర్పడుతుంది. ఆ యొక్క నొప్పి, ఆ యొక్క బాధని, మనకున్న పరిస్థితులను బట్టి దాన్ని ఫేస్ చేయలేక మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. మన చుట్టూ ఎంతమంది ప్రజలు ఉన్నా, మన చుట్టూ ఎంతమంది మనుషులు కనపడినా, నీ హృదయంలో ఉన్న బాధ, ఆ భారము అలాగే ఉంటది. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న బాధ, ఆ బాధని, ఆ వేదనని, ఆ సమస్యని తీసివేయడానికి ఆ దేవాది దేవుడు నిన్ను నీ పక్షమున సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మనిషి మాట సహాయం చేయగలుగుతాడు నీ జీవితంలో. మనిషి డబ్బు సహాయం చేయగలుగుతాడు. కానీ నీ యొక్క హృదయంలో నిజమైన సమాధానము, సంతోషము ఎప్పుడు కలుగుతుంది అంటే, నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడే. హల్లెలూయా. అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా వినాలి. 2 విషయాలు చెప్పుకొని నేను ముగించుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, థాంక్ యూ జీసస్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఆయన అంటే ఎవరు? నీ యజమాని. నీ కుటుంబంలో నీ యజమాని నీకు తండ్రి కావచ్చు. నీ తండ్రి ఎప్పుడు కూడా నీవు బాగుండాలనే ఎల్లప్పుడూ కూడా నీ గురించి లక్ష్యం చేయుచున్నాడు, చింతించుచున్నాడు. హల్లెలూయా. నీకు ఏ పరిస్థితి వచ్చినా నీ తండ్రికి చెప్తూ ఉంటావు. నీ కుటుంబంలో నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా తండ్రికి, తల్లికి చెప్తూ ఉంటావు. తండ్రికి చెప్పుకునేవి ఉంటాయి, తల్లికి చెప్పుకునేవి ఉంటాయి, అన్నయ్యకు చెప్పుకునేవి ఉంటాయి, చెల్లెళ్ళకు చెప్పుకునే ఉంటాయి. అయితే ఈ భూలోకంలో నీకు యజమానుడు, నీకు తండ్రిగా ఉన్నట్లయితే, పరలోకంలో నీ యజమాని ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్నును బట్టి చింతించుచున్నాడు. నీకు సహాయం చేయడానికి ఆ దేవాది దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ పరిస్థితి అంతా కూడా మార్చివేయడానికి ఆ పరలోకంలో ఉన్న తండ్రి నీకు సహాయం చేయడానికి సమీపముగా ఉన్నాడు. నీ యొక్క భారము, నీ యొక్క సమస్య ఆ తండ్రికి నీవు చెప్పుకోవాలి. హల్లెలూయా. నీ యొక్క భారము, నీ యొక్క బాధ నీవు తండ్రికి చెప్పుకోకపోవడమును బట్టి నీ యొక్క బాధ నీ హృదయంలోనే నిలిచి ఉన్నది. నీ యొక్క వేదన నీ హృదయంలోనే నిలిచి ఉన్నది. ఎందుకంటే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఆయన నీ మీద దృష్టి ఉంచినాడు. ఆయన నీ మీద ఒక కను దృష్టి పెట్టినాడు. నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఆ దేవాది దేవుడు నిలబెట్టడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ
నీ జీవితంలో నీవు దేవుని మీద విశ్వాసం చూపట్లేదు. దేవుడు నీ భారాన్ని, నీ యొక్క సమస్యని తీసివేస్తాడన్న విశ్వాసము నీలోకి రాట్లేదు. ఎందుకంటే నీవు ఎల్లప్పుడూ మనుషుల మీద ఆధారపడుతున్నావు. మనుషులు సహాయము చేస్తారని వారి మీద డిపెండ్ అవుతున్నావు. మనుషుల మీద వచ్చిన విశ్వాసము, మనుషుల మీద వచ్చిన నమ్మకము, నీ తల్లిదండ్రుల మీద వచ్చిన విశ్వాసము, నమ్మకము నీకు పరలోకంలో ఉన్న తండ్రి మీద రావట్లే. అందుకే నీవు ఇంకా నీ హృదయంలో ఆ బాధ, ఆ వేదన అనేది నిలిచి ఉన్నది బిడ్డ. అది ఏ సమస్య అయినా సరే, దేవుడు నిన్ను గురించి చింతించుచున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవునికి సాధ్యం కానిది ఏది లేదు. నీ పరిస్థితులన్నీ కూడా మార్చడానికి ఆయన సమర్థుడు. నీ యొక్క భారము, నీ హృదయంలో ఉన్న భారము అంతా కూడా ఆయనకి చెప్పడము నువ్వు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు నీ కోసము ప్రాణం అర్పించినాడు, నీ కోసం మరణించినాడు. నీ పాపము భారం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు నీవు దేవుని రక్తంలో కడగబడినప్పటికీ కూడా నీవు దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు. నీ భారము, నీ బాధ అంతా కూడా ఆయనకి వ్యక్తపరచలేకపోతున్నావు. నీలో నువ్వే కుమిలిపోతున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు. కానీ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు, నిన్ను గురించి చింతించుచున్నాడు అట. హల్లెలూయా. నా కుమార్తె కోసం నేను చింతించుచున్నాను, నా కుమారుడి కోసము నేను చింతించుచున్నాను అని దేవాది దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. మనము ఈ భూలోకంలో చూసినట్లయితే నువ్వు ఎంత మందితోనో స్నేహం చేస్తావు, నువ్వు ఎంత మంది మీదనో ఆధారపడతావు. వారు నీ చుట్టూ ఎంత మంది ఉన్నా, నీతోని నీకు ఎంత మాట సహాయం చేసినా, నీకు ఎంత డబ్బు సహాయం చేసినా, నీ హృదయంలో ఆ భారము, ఆ బాధ అలాగే ఉంటది. అది మనుషులు తీర్చలేరు. నీ సమస్యని మనుషులు తీర్చలేరు. మనుషులు మాట సహాయం మాత్రమే చేయగలరు, మనుషులు డబ్బు సహాయం మాత్రమే చేయగలరు. నీ హృదయంలో సమాధానము, సంతోషము, నెమ్మది ఎప్పుడు వస్తుందంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడే. నీ సమస్యలు, నీ భారం అంతా ఆయనకు తెలియజేసినప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. నీ మీద అప్పుడు దేవుని వెలుగు ప్రకాశిస్తుంటది. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతోనే, నీ యొక్క విశ్వాసము, దేవుడు నీకు విశ్వాసము పెట్టినాడు. ఆ విశ్వాసము మనుషులు చెప్పు జ్ఞానముల మీద ఆధారము చేసుకొనక దేవుని శక్తి మీద
నీవు ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు సహాయము చేసే సమర్థుడు. దేవుడు నీ జీవితంలో ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలే సమర్థుడు. నీ ఉద్యోగ విషయంలో ఏ సమస్య వచ్చినా నీ యొక్క యాజమానికి చెప్తావు, నీ మేనేజర్కి చెప్తావు ఈ సమస్య ఉందని. నీ కుటుంబంలో చెప్పుకుంటావు ఈ సమస్య ఉందని. కానీ నీవు ప్రతి సెకండ్ నీ అంతరంగంలో ప్రభువుకి నీ యొక్క బాధని తెలియజేస్తున్నావా? ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన మనుషులతో నివసించుచున్నంత కాలము వారి మీదనే ఆధారపడతావు, వారి మాటల మీదనే నీవు ఆధారపడతావు. అది మనుష్య జ్ఞానము, మనుషునికి ఉండే జ్ఞానము మీదనే ఆధారపడతావు. కానీ దేవుని దృష్టికి మనిషికి ఉన్న జ్ఞానము, దేవుని దృష్టికి అది వెర్రితనము. నీవు మనుషుల మీద ఆనుకోవద్దు. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు నీకు మాట సహాయం చేయగలుగుతారు. కానీ నీవు దేవుని శక్తి మీద ఆధారపడి బ్రతుకుతే ఇన్ని సంవత్సరాలు ఎంత సమయాన్ని వృధా చేసిన ప్రభువా అని కుమిలిపోతావు. ఒక్కసారి దేవుని యొక్క శక్తి మీద నువ్వు డిపెండ్ అయితే నీ జీవితం మారిపోతుంది. ఇన్ని దినాలు నీ పరిస్థితి ఎందుకు మారలే అంటే నీవు దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుని మీద ఆధారపడినావు. హల్లెలూయా. నీ స్థితి ఎందుకు ఇంకా ఈ విధంగా ఉన్నది అంటే నువ్వు దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుని జ్ఞానం మీద ఆధారపడినావు. అందుకే నీ పరిస్థితి మారట్లే. మనిషి వైపు చూస్తున్నావు, ఇంకా మనిషిని బట్టే ఆడుకుంటున్నావు, వాళ్ళనే ప్రాకులాడుతున్నావు. నీకు దుఃఖము, వేదన, ఒంటరితనము వెంబడిస్తున్నది. ఆ జ్ఞానము అంతవరకే. దేవుడు ఈ దినము నీతోని మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడు. స్తోత్రం. నీ జీవితము ఫలభరితముగా ఉంటది. నీవు కొండ ఎక్కలేకపోతున్నావు. ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, నానా రకములైన ఆలోచనలతో నీవు ఇవన్నీ జయించలేకపోతున్నావు. కానీ నువ్వు దేవుని శక్తి మీద ఆధారపడు. అప్పుడు దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేవుని మీద ఆధారపడితే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు బిడ్డ. దేవుడు ఏదో విధంగా నీకు ప్రేరేపిస్తూనే ఉన్నాడు, ఏదో రీతిగా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థమే అని ప్రసంగి అంటాడు. ఎందుకు? మనుషుల మీద విరక్తి, వారి మాటల మీద విరక్తి. మనిషి మాట ఇచ్చి మాటను తప్పిపోతాడు. కానీ దేవుడు నీకు వాగ్దానం చేస్తే నీ జీవితమే మారిపోతుంది. అబ్రహాం విషయంలో దేవుడు వాగ్దానం చేసినాడు. అబ్రహాము భవిష్యత్తు జీవితం మొత్తం మారిపోయింది. ఆ దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. స్తోత్రం. ఆ దేవుడు
ఉండడము దేవుని చిత్తము కాదు. నీవు అక్కడనే ఉండడము దేవుని చిత్తము కాదు. నువ్వు అక్కడి నుంచి బయటికి రా. అపొస్తలుడైన పౌలుకి ఎంతో జ్ఞానం ఉన్నది, అయినా కూడా దేవుని శక్తి మీదనే ఆధారపడ్డాడు. అపొస్తలుడైన పౌలు, నీకు ఎంత జ్ఞానం ఉందో అంతకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నది. అది ఈలోక సంబంధమైన జ్ఞానం అతనికి ఎంతో ఉన్నది. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం నుంచి మరలా చదువుతాను, వినండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించుకుని పరిపూర్ణములైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదుగా, గాని దేవుని మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానం మరుగేయుండును. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. దేవుని ఆ యొక్క అపొస్తలుడైన పౌలుకి ఎంత జ్ఞానం ఉన్నా కానీ నాకున్న జ్ఞానాన్ని బట్టి జ్ఞానయుక్తమైన ఈ లోక జ్ఞానయుక్తమైన తీయని మాటలే నేను మాట్లాడినను ఏమి ప్రయోజనం? కానీ దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడి, ఆయన శక్తి మీద ఆధారపడి దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్లుగా బోధించుచున్నాడు. ఎందుకు ఈ మాటలు ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే, మనిషిని యొక్క మాటలు మనిషిని యొక్క జ్ఞానమును బట్టే మాట్లాడతాడు. ఆ మాటలు నీకు తీయగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. కానీ దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడితే, దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు వాక్కు రిలీజ్ అయితే నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. నీ జీవితమే మారిపోతుంది. అందుకే ఇదంతా ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రసంగము ఒకటి మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుంచి మనము చదువుకుందాం. జాగ్రత్తగా వినండి, అదే ప్రేయర్ఫుల్ గా వినండి మీరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వరకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడు రేపు పోయిలో వేయబడు అడవి గడ్డినే దేవుడి లాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్య
రాజ్యమును నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపబడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. హల్లెలూయా. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. చూడండి, ఇదంతా చదవడానికి గల కారణం ఏమిటి అంటే, మనకి ఈ లోక సంబంధమైన వ్యక్తులకి చాలా తేడా ఉన్నది. హల్లెలూయా. నీవు దేవుని రక్తంలో కడగబడ్డావు, నీకు దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉన్నది, దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది. హల్లెలూయా. అన్యులని మనం చూసినట్లయితే వారు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక విషయమును గురించి చింతించుచున్నారు. వారు ఎల్లప్పుడూ కూడా వారి కుటుంబ పరిస్థితిని బట్టి ఆలోచిస్తూ వాళ్ళు వేదన పడుతూ కుమిలిపోతున్నారు. హల్లెలూయా. ప్రతి పరిస్థితి వారి జీవితంలో ఎదురైనప్పటికీ వారి యొక్క బాధ, వారి యొక్క వేదన ఎవరికి చెప్పుకోలేక వారి స్థితిని ఆ విధముగానే వారి జీవితాన్ని ఆ బాధతోని ఆ వేదనతోని వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు నీ యొక్క భవిష్యత్తును బట్టి మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీకు ఏమి కావాలో, నీకు ఏమి అవసరం ఉన్నదే, నీవు ఏమి కావాలనుకుంటున్నావో, నువ్వు ఎంత సేవ చేయాలనుకుంటున్నావో పరలోకంలో ఉన్న తండ్రి ఆలోచిస్తున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో నువ్వు ఎంత గొప్పగా జీవించబడాలనుకుంటున్నావో, నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటున్నావో, నువ్వు ఎంత పెద్ద చదువు చదవాలనుకుంటున్నావో, నువ్వు ఎంత పెద్ద గొప్ప సేవ చేయాలనుకుంటున్నావో, అదంతా నీ పరలోకంలో ఉన్న తండ్రికి తెలియను. పరలోకంలో ఉన్న తండ్రికి తెలియను. చూడండి, అన్యులు ఎల్లప్పుడూ చింతిస్తున్నారు. నీవు దేవుని రక్తంలో కడగబడినప్పటికీ కూడా అన్యుల వలె చింతించుచున్నావు. వారు ఏ విధంగానైతే వారి పరిస్థితులను బట్టి బాధపడుతున్నారో, నీలో విశ్వాసము లేకపోవడమును బట్టి అన్యుల వలె నీవు కూడా కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ పరలోకంలో ఉన్న తండ్రికి తెలియను నీకు ఏమి కావాలో. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆనుకోవడము అది దేవునికి ఇష్టమై ఉన్నది. దేవుని చిత్తము నీ ఎడల మొదటిగా ఏమిటి అంటే, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెతకుడి. హల్లెలూయా. రేపటి గురించి నువ్వు ఎందుకు చింతించుచున్నావు? ఏ రోజు కీడు ఆ రోజు చాలును. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూసినప్పుడు అవి వేలల్లో వందలలో ఎగురుతూ పోతూ ఉంటాయి. దేవాది దేవుడు వాటినన్నింటినీ సమృద్ధిగా పోషిస్తున్నాడు. నీవు దానికంటే శ్రేష్ఠుడివి. నీవు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠురాలివి. నీ దేవుడు ఆకాశ పక్షులను చూసే అంత శ్రద్ధ వహిస్తున్నాడు అంటే, దేవుడు గడ్డి పూలనే అంత అందంగా అలంకరించినాడు. నీవు గడ్డి పూల కంటే ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్టమైన వారివి, బహుశ్రేష్టమైన వారివి. దేవుడు నిన్ను ఇంకా ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడో ఒక్కసారి కంపారిజన్ చేసుకో. గడ్డి పూలకి ఆకాశ పక్షులని నిన్ను దేవుడు పరలోకంలో ఉన్న స్తోత్రం, దేవుడు పరలోకంలో ఉన్న దేవదూతల కంటే, భూలోకంలో ఉన్న జలచరాల కంటే, జంతువుల కంటే, చెట్ల
కంటే, గడ్డి పూల కంటే, ఆకాశ పక్షుల కంటే నీవు బహుశ్రేష్టమైన వాడవు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఎప్పుడు నీలో నువ్వే కుమిలిపోవడము దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తము ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతకడం. హల్లెలూయా. అవన్నీ పక్కకు పెట్టేసి రేపు నా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో, నా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ఆలోచనలతోని ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. దేవునితోని గడపలేకపోతున్నాం. అన్నిల వలె చింతించుచున్నావు. నీకు ఏమి కావాలో ప్రతిదీ కూడా నీ పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు బిడ్డ. ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన నీ హృదయంలో ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క రాజ్యం గురించి, నీతిని గురించి వెతకలేవు. నీవు చేయవలసినది నీ హృదయంలో ఉన్న బాధ, భారం మీద వేయి, పరిశుద్ధాత్మ మీద వేయి. నీ బాధని, వేదనని తీర్చడానికి, తుడిచివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే మనుష్యుడు నీ గురించి ఆలోచించాడు, స్నేహితుడు నీ గురించి ఆలోచించాడు. నీ గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము నీ కోసము కల్వరి సిలువలో మరణించి నీ పాపమునంతా తుడిచివేసినాడు. నీ పాపము భారమునంతా ఆయన తుడిచివేసినాడు. స్తోత్రం. నీ పాపము భారమునంతా తుడిచివేసినాడు. నీవు పుట్టక మునుపే నీ మీద అంత శ్రద్ధ వహించినాడు. నీవు పుట్టినాక నీ జీవితం ఏ విధంగా ఉండాలో, నిన్ను ఏ విధముగా చూసుకోవాలో, నిన్ను ఏ విధముగా ఆశీర్వదించాలో, నువ్వు ఎంత గొప్ప సేవ చేయాలో, నీకు ఏది ఇస్తే మంచిగా ఉంటది, నువ్వు ఏ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది అన్ని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. మనుష్యుడెవడు కూడా ఆ విధంగా చింతించట్లేడు. మనుష్యుడెవడు కూడా ఆ విధంగా లక్ష్య పెట్టట్లేడు. కానీ పరలోకంలో ఉన్న దేవాది దేవుడు నిన్ను గురించి చింతించుచున్నాడు. నిన్ను బట్టి లక్ష్య పెడుతున్నాడు. నీ కోసము ఏదో చెయ్యాలని, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ పని అంతా చేస్తాడు. కానీ నీవు ఆయన రాజ్యముని, నీతిని మొదటగా వెతకడము దేవుని చిత్తము. నీవు ప్రార్థన జీవితము కలిగి ఉండడము ఆయనకి ఇష్టము. నీవు పరలోకంలో ఉన్న ధనము కోసము, పరలోకంలో ఉన్న ఆ యొక్క గృహము కోసము ప్రార్థన చేయడము అది దేవుడు కోరుకుంటున్నాడు. నీవు పరలోకానికి ఏ విధంగా పోవాలి ప్రభువా, పరలోకానికి పోవడానికి ఏం అర్హత ప్రభువా అని దేవుని వైపు చూడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడం కోరుకుంటున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళడం కాదు, పరలోకానికి వెళ్ళడం ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు అట లసికాన్న మహతోలేసది. దేవుడు అట పరలోకంలో నీ కోసం ఎంతగానో సిద్ధపరిచినాడు. ఎంత మంచి అందమైన ఇల్లును సిద్ధపరిచినాడు, చక్కటి స్థలాలని నీకు సిద్ధపరిచినాడు. కానీ నీవు ఈ లోక సంబంధమైన వాటి గురించే ప్రాకులాడుతూ లోక సంబంధమైన వాటి గురించే ప్రాకులాడుతూ నీ సమయం అంతా వృధా చేస్తున్నావు. నీ సమయాన్ని అంతా నువ్వు దేవునికి ఇవ్వకుండా దాని గురించే కుమిలిపోయి నీ జీవితం అంతా కూడా అయిపోతుంది. నీవు పరలోక సంబంధమైన వాటి గురించి లక్ష్య పెడితే దేవుడు నీకు భూలోక సంబంధమైన వాటి విషయంలో నీకు శ్రద్ధ వహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం.
యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదది. ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా దేవుని యొక్క రాజ్యం ఉండదు. నీవు ఈ భూలోకంలో ఉన్నంతసేపు బాధని అనుభవిస్తున్నావు, వేదనను అనుభవిస్తున్నావు, నిందలు అనుభవిస్తున్నావు, శోధనలు అనుభవిస్తున్నావు, ఎన్నో వ్యతిరేకతలు అనుభవిస్తున్నావు. నీ హృదయంలో ప్రశాంతత లేకుండా పోతుంది. కానీ దేవుని యొక్క రాజ్యంలో నీకు సమాధానము, సంతోషము, శాంతి అన్ని దొరుకుతాయి. నీవు నీ జీవితంలో నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే నేను పరలోకానికి ఏ విధముగా వెళ్ళాలి అన్న విషయం గురించి ప్రార్థన చేయి. ఏ రోజు కూడా నీవు పరలోకానికి వెళ్తానా వెళ్ళనా ఒక్కసారి ఆలోచించినవా? ఎంతసేపు ఉన్న ఈ భూలోకంలో ఎట్లా బ్రతకాలి, ఎవరిని ఎట్లా మోసం చేయాలి, డబ్బు ఎట్లా సంపాదించాలి, బంగ్లాలు ఏ విధంగా కట్టాలి, కార్లు ఏ విధంగా కొనాలి అన్న వాటి గురించి నేను శ్రద్ధ వహిస్తున్నావు. నీ దిన ప్రార్థనలో పరలోకంలో నా కోసం ఏమి ఉంచున్నావు ప్రభువా? పరలోకానికి వెళ్ళుటకు నాకు అర్హతలు ఏంటివి? నీ పరలోకానికి వెళ్ళడానికి ఏ విధముగా ఉండాలి అని కోరుకుంటున్నావా? దేవుడు నీ ఎందుకు కోరుకుంటున్నాడు ఏమిటంటే పరలోక రాజ్యానికి వెళ్ళుటకు నీతిని ఆయన రాజ్యమును వెతకమంటున్నాడు. కనిపెట్టుకొని ప్రార్థన చెయ్యమంటున్నాడు. ఈ లోక సంబంధమైన విషయాలలో నీకు ఏమి కావాలో దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నీ గురించి చింతించుచున్నాడు కాబట్టి ఆయన నీకు ఇస్తాడు. పరలోకంలో ఉన్న వాటి యందు నువ్వు లక్ష్య పెట్టడం దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని రాకడ సమీపిస్తున్నది. ప్రతి దైవజనుడి నోటి వెంట, ప్రతి యాజకుడు నోటి వెంట, ప్రతి ప్రవక్త నోటి వెంట వచ్చే మాట దేవుని యొక్క రాజ్యము సమీపిస్తున్నది, దేవుని రాకడ సమీపిస్తున్నది. నీవు సిద్ధపడి ఉండు. ఇంకా నీవు సమయాన్ని వృధా చేసింది చాలు. నీవు దేవునితోని గడిపితే, నీవు దేవుని వైపుకు చూస్తే, నీవు దేవుని మీద ఆధారపడితే, ఆయన శక్తి మీద ఆధారపడితే నీకు భూలోకంలో ఏది కొరత లేకుండా అన్ని దయచేస్తాడు. ఆమేన్. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే నీ యొక్క సమస్య, నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నను, నీవు క్రీస్తు బిడ్డగా మారినప్పుడు నీకు ఎప్పుడు ఏమి కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియను. నీవెప్పుడైతే దేవుని రక్తంలో కడగబడ్డావో అప్పటి నుంచి నీకు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో అన్నిటిని గురించి పరలోకపు తండ్రి ఆలోచిస్తున్నాడు. అందుకే ఇప్పటి వరకు నీ సమయాన్ని వృధా చేసి మనుషుల మాటల మీద, వారి యొక్క జ్ఞానం మీద నువ్వు ఆధారపడ్డావు. కానీ ఈ దినము నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, దేవుని యొక్క ప్రేమతో నింపబడడానికి, పరిశుద్ధాత్మతోని సహవాసం చేసి భూలోకంలో ఉన్నంతసేపు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ పరిస్థితి, నీ ప్రవర్తన ఏ విధముగా ఉన్నా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునితోని నీ ఆత్మని కూడా తీసుకెళ్ళాలని.
నీవు పరిశుద్ధాత్మ దేవుడు నీవు రాకడ సమయంలో ఇద్దరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు సమీపముగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు నీకు దేవుడు ఆయన ఆత్మనివ్వడానికి గల కారణం ఏమిటి? నిన్ను భూలోకంలో ఒక సరి అయిన మార్గంలో నడిపించి మరణించిన తర్వాత నీ ఆత్మని తీసుకుపోవడానికి దేవుడు ఆయన ఆత్మని ఇచ్చినాడు. అందుకే నీ జీవితంలో నువ్వు పనికిరాని విషయాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఎవరో మరణకరమైన వార్తలు రాగానే నీ సమయాన్ని వృధా చేస్తూ వాళ్ళ గురించే చూస్తూ నువ్వు డిప్రెషన్ లోకి వెళ్తున్నావు. అదొక దురాత్మ. నిన్ను దేవునితోని గడపనివ్వట్లే, ఆయనతో సహవాసం చేయనియట్లే, నిన్ను దేవునితోని ప్రార్థన పూర్వకంగా నిన్ను ఉండనియకుండా పనికి రాని విషయాల గురించి ఆలోచన తెప్పిస్తుంది. నీకు దానివల్ల ఏమి యూస్ ఉండదు, కానీ ఆలోచనలో నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా, నా మనసు బాగాలేదు. ఎందుకు బాగుండదు నీ మనసు? నీకు కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చినాడు. నా మనసు బాగాలేదు అంటున్నావు. నీకు ఎందుకు మనసు బాగుండదు? ఎందుకు మనసు బాగాలేదంటే అడ్డమైన విషయాలు తలలో బ్రెయిన్ లో పెట్టుకొని నీవు సమయాన్ని వృధా చేస్తున్నావు. కాబట్టే నీ మనసు బాలే. ఎప్పుడు చూడు నా మనసు బాలే పాస్టర్ గారు, నా మనసు బాలే, నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు బాగుండదమ్మా నీ మనసు? నీకు ఏమి కావాలో దేవుడు అది ఇచ్చినాడు. మంచిగా ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇచ్చినాడు, మంచిగా నిద్రపోవడానికి సమయం ఇచ్చినాడు. ఇంకా నీ మనసు ఎందుకు బాలే? నీవు దేవుని వైపు చూడు బిడ్డ. తనలో అడ్డమైనవన్నీ కూడా పెట్టుకుంటే నీ మనసు బాగుండదు. అంతే. ఆలోచించద్దు. నీకు ఏ సమస్య ఉన్నా సరే దేవుని మీద వేయి, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో. ప్రతి సెకండ్ అది వస్తుందో రాదో, అది అవుతుందో కాదో అని అది నీ పని కాదు, దేవుడు పని. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏ టైంలో ఏది చేయాలో అది చేయగల సమర్థుడు ఆ పక్షం నీ పక్షంలో ఉన్నాడు. నీ పక్షంలో ఉన్నాడు. నీ పక్షంలో వాక్యం వాడడానికి దేవుడు ఉన్నాడు. అది అవుతుందో కాదో, ఉద్యోగం వస్తుందో రాదో ఆలోచన నీకు అనవసరం. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఆలస్యం అవుతుందా, పిలుపును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, చదువును బట్టి ఆలస్యం అవుతుందా? ఏది ఇచ్చినా గొప్పది ఇస్తాడు, ఏది చేసినా ఘనమైనది చేస్తాడు. ఎంత ఆలస్యం అయితే అంత గొప్ప సేవ చేస్తాడు. ఉద్యోగ విషయంలో ఎంత ఆలస్యం అయితే అంత గొప్ప ఉద్యోగం వస్తుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో ఇంకా రక్షింపబడలేదా? ఎంత ఆలస్యం అవుతా ఉంటే దేవుడు అంత గొప్పగా ఆయన ఆత్మతో నింపుతాడు. కానీ నీవు చేయవలసినది, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడం. ఆ పని చేయి మొదటిగా. తరువాత దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. హల్లెలూయా. ఇంకా ఎంతమంది, ఓ జీసస్, థాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతమంది రోగంతోని, అనారోగ్యంతోని, ఈ కరోనా వైరస్ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో వారి కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నీకు ఏ సమస్య ఉండని, అది ఎంత పెద్ద సమస్య ఉండని, దేవుడు నీవు విశ్వసిస్తే ఇప్పుడే దేవుడు తీసివేస్తాడు.
యూ హోలీ స్పిరిట్. కళ్ళు మూసుకో, నీ తల మీద చెయ్యి పెట్టుకో, నీ చెయ్యి నువ్వు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి, వారు ఏ సమస్యతోనైతే బాధపడుతున్నారో, ఏ అనారోగ్యంతోనైతే నరక యాతన అనుభవిస్తున్నారో, వారిని ఇప్పుడే మీరు దర్శించండి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో వారి కుటుంబాలపై నాయన ప్రభువా, ఏ అనారోగ్యంతోని ప్రభువా వారు బాధపడుతున్నారు, ఇప్పుడే వారికి పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. తాకండి ప్రభువా. ప్రతి రోగము, ప్రతి వైరస్, ప్రతి చీకటి ప్రభావాన్ని నజరేయుడైన యేసు నామములో బ్రేక్ చేస్తున్నాం. ప్రతి అంధకారము, దురాత్మను అనేక రకాల ఆలోచనల గుండా, శోధనల గుండా, నిద్ర పట్టనీయకుండా, కడుపు నొప్పితోని, ఏ సమస్యతోనైతే కడుపులోకి ఆ యొక్క పిండాన్ని తినివేస్తున్న ప్రతి ఈవిల్ దురాత్మని నజరేయుడైన యేసు నామములో కాల్చివేస్తున్నాను. ఆ దేహాలను విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. టచ్ లార్డ్. నీకే మహిమ కలుగును గాక. స్తోత్రం నాయనా. వారికి ఇప్పుడే ఈ యొక్క ప్రార్థన ద్వారా వారికి పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. సాక్షి బిడ్డలుగా నిలబడుతును గాక. థాంక్ యూ లార్డ్. మీ యొక్క ప్రసన్నత వారి గృహాలలోకి వెళ్ళును గాక. వారిని తాకండి ప్రభువా. ఇప్పుడే వారి పరిపూర్ణమైన విడుదల పొందుకోవాలి, పరిపూర్ణమైన స్వస్థత పొందుకోవాలి. కరోనా పాజిటివ్, కరోనా నెగిటివ్ గా మారిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చును గాక. అణువులో ఉన్న ప్రతి అవయవాన్ని అభిషేకించండి. ప్రతి అవయవము నూతన అవయవముగా నజరేయుడైన యేసు నామములో మారిపోవును గాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. ప్రతి మానసిక దురాత్మ, దుష్ట, చీకటి, బాలమతి, చిల్లని శక్తుల ప్రభావాలు కట్లు బ్రేక్ అయిపోవును గాక. ఇప్పుడే యేసు నామములో వారు గొప్ప సాక్షి బిడ్డలుగా నిలబడుదురు గాక. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఇదిగో నాయన ప్రభువా, వారిని తాకి ముట్టి స్వస్థపరిచినందుకు, విడుదలిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా కూడా నీవు దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించడము అలవాటు చేసుకో. నీవు మనుషుని జ్ఞానము మీద ఆధారం చేసుకొనక దేవుని శక్తి మీద ఆధారం చేసుకొని నీ జీవితాన్ని కొనసాగించాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఏది కావాలో పరలోకంలో ఉన్న తండ్రికి తెలియను కాబట్టి దేని గురించి చింతించద్దు. ఏ రోజు కీడు ఆ రోజు చాలును. రేపటి గురించి చింతించవద్దు. రేపు ఏది చేయాలో దేవుడిని జీవితంలో మంచి గొప్ప కార్యం చేస్తాడు. అందుకే నువ్వు ఇన్ని దినాలు ఇంకా కూడా నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, నా పరిస్థితి ఏమైపోతుంది అని, నా జీవితం మారుతుందా మారదా అని నువ్వు ఇంకా ఆలోచనిస్తున్నావేమో. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. దేవా, నీ రాజ్యంలో నీతిని, నేను పరలోక రాజ్యం వెళ్ళడానికి నేను ఆలోచిస్తున్నాను. నా పరిస్థితిని అంతా కూడా నీ చేతిలో పెడుతున్నాను. నా హృదయంలో ఉన్న వేదన, ఆ భారం అంతా కూడా నేను విశ్వసించి నేను ఇప్పుడు పెడుతున్నాను ప్రభు. నా జీవితం మారుతుందని నేను నమ్ముతున్నానని ప్రార్థన చేసుకో. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభువా లైవ్ కార్యక్రమం చూస్తున్నారు, వారి జీవితాన్ని మార్చివేయండి. వారిని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంచండి. ఈ యొక్క వాక్యము అపవాదైన సాతాను ఎత్తుకుపోకుండా వారి హృదయాల్లో నిలిచి ఉండేలా ఉన్న సహాయం చేయండి. మీ యొక్క కృప, కాపుదల, క్షేమము
వారిపై ఎల్లప్పుడూ కూడా ఉంచమని ప్రార్థిస్తూ, ఈ వాక్యాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి మీకే మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు, మీ కుటుంబాలకి రాకడ పర్యంతరం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని పెంచి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.